డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు. సో మరి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి కోసం ఒక ఏవీ ఉంది, ఆ ఏవీలో చూద్దాం. పతంజలి రచయితగా, అనువాదకుడిగా, సాహితీ విమర్శకుడిగా, ఆధ్యాత్మికవేత్తగా ఇలా పలు రంగాలలో తన సేవలందిస్తున్న గొప్ప పండితుడు డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు. 1963వ సంవత్సరం జూలై 15న సుశీల, పార్వతి శాస్త్రి దంపతులకు జన్మించిన ఆయన అన్నమయ్య కృతులకు భావాలు చెబుతూ అనేక సంస్కృత గ్రంథాలకు సరళమైన తెలుగులో భాష్యానువాదాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఆ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఆయన రాసిన మామా కలాపం అనే రేడియో నాటకం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ క్రమంలో 1996లో జాతీయ స్థాయిలో ఆకాశవాణి ఉత్తమ హాస్య రచయిత పురస్కారం, 2010లో రామయ్య పదసేవక, ప్రవచన ప్రవీణ లాంటి బిరుదులు పొందిన ఆయన ఎస్వీబీసీ ఛానల్లో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రసంగాలు, బ్రహ్మోత్సవ వ్యాఖ్యానాలు, ఈటీవీలో సాహితీ సాంస్కృతిక చర్చలు, ఈటీవీ లైఫ్ స్పిరిచువల్ ఛానల్లో మన ధర్మం ప్రసంగాలు, శివశక్తి సాయి టీవీ ఛానల్లో శ్రీనాథుని శివరాత్రి మాహాత్యం, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ సాహిత్య వేదికలపై కావ్యాలు, భగవద్గీత, ఉపనిషత్తులు తదితరాలపై ప్రసంగాలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వివిధ సందర్భాల్లో అనేక ప్రసంగాలు, జాతీయ కవిత్వానువాదాలు చేశారు. అడ్డుగోడలు లేకుండా ఆకాశంలా కనిపించే విశ్వ సాహిత్యాన్ని చేతనైనంతగా నిత్య విద్యార్థిగా వినయంతో ఆస్వాదించటం, వీలైనంతగా అర్హులకు ఆ పరిమళాలని అందరికీ పంచాలన్న సత్సంకల్పంతో ముందుకి సాగుతున్న శ్రీ పతంజలి గారి సేవలు అనిర్వచనీయం, అనన్య సామాన్యం. సో మరి ఈరోజు అద్భుతమైన సందేశం ఇవ్వడానికి విచ్చేసిన డాక్టర్ తాడేపల్లి పతంజలి గారిని మీ అందరి కరతాళాల మధ్య స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు ఈ జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులు తాడేపల్లి పార్వతీ శాస్త్రి, సుశీలలకి మొట్టమొదటగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, ఈనాటి పవిత్రమైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ నడయాడినటువంటి, ఆయన చైతన్య ప్రపూరితమైనటువంటి ఈ ప్రదేశంలో ఈరోజు నాకు ఈ భాగ్యాన్ని కలగచేసినటువంటి నా పక్కనే కూర్చున్నటువంటి కృష్ణ గారికి, అలాగే నిర్వాహకులకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మొట్టమొదటగా తెలియచేసుకుంటూ, నేను చెప్పేటువంటి ఈ 2 మాటలు వినటానికి కూర్చున్నటువంటి మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి అంజలిని ఈ పతంజలి అర్పించుకుంటూ అసలు విషయంలోకి వస్తున్నాను. ఈరోజు నన్ను ధ్యానము అనేటువంటి అంశం మీద మాట్లాడమన్నారు. ధ్యానము అంటే తెలియంది ఎవరికి? ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పత్రిజీ పవిత్ర సాన్నిధ్యంలో ఉన్న మీ అందరికీ తెలుసు. మీకు తెలియకుండా కొత్తది ఏదన్నా చెప్పాలి అంటే అది సాహసప్రపరితమే, కానీ చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ధ్యానము కావలే జనులకు, ధ్యానము చేవలే ఘనులకు, ధ్యానము నీడై ధ్యానము తోడై వరులకు, ధ్యానమే
జ్ఞానము మరియు ధ్యానమే నడతవు. ధ్యానమే నడతవు. ధ్యానం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే ఇప్పటిదాకా మనం విన్నాం. మనం అంటే ఏమిటో మనకి తెలియటానికి మనం ధ్యానం చెయ్యాలి. మృగాల్లో కస్తూరి మృగం అని ఒక మృగం ఉంటుంది. కస్తూరి దాని బొడ్లో ఉంటుంది, కానీ అది వెతుక్కుంటుంటుందట, ఇంత కమ్మటి సువాసన ఎక్కడి నుంచి నాకు వచ్చింది అని. అది దాంట్లోనే ఉంది. కస్తూరి అనేటువంటిది తనలో ఉన్నప్పటికీ వేరొక చోట ఆ మృగం వెతుక్కున్నట్టుగానే మనం కూడా పుట్టుకతోటే వివేకానంద స్వామి చెప్పినట్లుగా మనం అందరం కూడా ఆత్మ ప్రపూర్ణులం, ధ్యాన ప్రపూర్ణులం. కాకపోతే మనలో ఉన్నదేదో తెలుసుకోవటానికి ఇదిగో ఆ పిరమిడ్ సన్నిధిలో కూర్చొని మనమంటే మనం ఏమిటో తెలుసుకునేటువంటి దానికి మనం ప్రయత్నం చేయాలి. జీవితపు వనిలో చిక్కులు తొలగించి ధ్యానము వెలుగుల దారి తెలుపు. ఈ జీవితం అనేటువంటిది ఒక అడవి. ఈ అడవిలో మామూలుగా దారి తప్పుతుంటాం, కానీ ఈ జీవితం అనేటువంటి అడవిలో చిక్కులు తొలగించి ఈ ధ్యానం అనేటువంటిది మనకి ఒక చక్కటి దారిని చూపిస్తుంది. జీవితపు చితిలో చింతను మరగించి ధ్యానము చల్లని దరికి చేర్చు. నిజంగా జీవితం అనేటువంటిది మండుతూ ఉంటుంది. రకరకాల కోర్కెలతోటి ఈ జీవితం మండుతూ ఉంటుంది. ఈ మండుతున్నటువంటి ఈ జీవితంలో ఆ చింత అనేటువంటి దాన్ని పక్కకి తొలగించేసి ఈ ధ్యానం అనేటువంటిది చల్లని దరికి చేరుస్తుంది, చల్లని ఒడ్డుకు చేరుస్తుంది. జీవితపు కృతిలో చేతన సృష్టించి ధ్యానము పూర్ణతత్వమగును. పూర్ణమిద అని చెప్పి పెద్దలు వేదమంత్రం చెప్తారు. ఆ రకంగా ఈ ధ్యానం అనేటువంటిది ఈ జీవితము అనేటువంటి ఒక కావ్యంలో ఒక చక్కటి చేతనత్వం మనకు కలిగించి ఆ పూర్ణత్వాన్ని మనకి కలగచేస్తుంది. జీవితపు నదిలో నావగమారుచు ధ్యానము ఒడ్డుకు తాకచేయు. ఈ ధ్యానం అనేటువంటిది ఒక నావలాగా ఈ జీవితం అనే నదిలో మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది. కాబట్టి ధ్యానమే పరమార్థమగును ధన్యులకు, ధ్యానమే పురుషార్థమగును ధన్యులకు, ధ్యానమే పరమాత్మయగును ధన్యులకు, ధ్యానమునరించు జీవుడు ధన్యుడగును, ధ్యానమునరించు జీవుడు ధన్యుడగును. కాబట్టి పవిత్రమైనటువంటి ఆత్మలారా, ఆత్మస్వరూపులారా, ఎవరైతే ధ్యానం నిరంతరం చేస్తూ ఉంటాడో, ఆ ధ్యానం చెయ్యాలి అనేటువంటి ఆసక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వాడి జీవితమే ధన్యత్వం అవుతుంది. నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తుకొస్తోంది. మనం పూర్వజన్మలో మనతో సహా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక రత్నాన్ని పోగొట్టుకున్నాం. ఆ రత్నం ఈ జన్మలో వెతుక్కునేటువంటి అవకాశం మనందరికీ వచ్చింది. ఏమిటండి ఆ రత్నం? నీవు గత జన్మలో ఒక నిక్కమైన రత్నము విలువ తెలియక రాళ్ళలోన విడిచిపెట్టితివి. గత జన్మలో నీకు ఆ రత్నం విలువ తెలియదు, అందుకే రాళ్ళల్లో పడేశావు, అందుకే ఈ జన్మ మళ్ళీ ఎత్తాల్సి వచ్చింది. కానీ ఈ జన్మలో నీకు ఆ రత్నం పత్రిజీ అనుగ్రహం చేత మనకిక్కడ లభిస్తోంది. అది విడువక నిన్ను ధ్యానమను పేర ఈ జన్మయానమందు నీకు కనిపించే దానిని స్వీకరించు. కాబట్టి ధ్యానము అనేటువంటిది పేరు మీదుగా ఆ రత్నం ఈ జన్మలో మనకు కనపడింది. దాన్ని ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం చేయకుండా కళ్ళకద్దుకొని దాంట్లో నువ్వు పరిపూర్ణుడు కావటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని నేను మరొక్క మారు మీ అందరికీ తెలుపుకుంటూ, అధ్యాన జ్ఞానాన ఆ రామకృష్ణుడు పరమహంసగా మారి భక్తుడయ్యే. రామకృష్ణ పరమహంస మనందరికీ తెలుసు. ఆ ధ్యాన గానాన
ఆ రామకృష్ణుడు పరమహంసగా మారి ధన్యుడయ్యాడు. ఆ ధ్యాన గంధాన ఆ నరేంద్రగుని వివేకానందుగా మారి వేద్యుడయ్యే. ధ్యానం చేసి చేసి ఆ వివేకానంద స్వామి ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి వేద్యతముడయ్యాడు. ఆ ధ్యాన వశాన ఆ శంకరాఢ్యుడు మహనీయుడుగా మహితుడయ్యే. శంకర భగవత్పాదుల వారు అనేక తత్వశాస్త్ర గ్రంథాలు రచించి ధ్యానం చేసి ఈ లోకానికి స్తోత్ర మంజరులు అనుగ్రహించాడు. ఆ ధ్యాన బంధాన ఆ పత్రిజీమని ఆచార్యుడై అవనికి ఆప్తుడయ్యే. ఆ పత్రిజీ బ్రహ్మర్షి ఆ ధ్యాన యోగాన మనందరికీ కూడా ఈరోజు ఆప్తుడయ్యాడు. అట్టిదౌ గొప్పదౌ ధ్యానమును అవధరించి, అట్టి గొప్పదౌ ధ్యానమును ఆదరించి, అట్టి గొప్పదౌ ధ్యానమును ఆచరించి, బతుకు వెలిగించుకొనుమయ్య బాటసారి. మనం అందరం కూడా ఈ జీవితంలో బాటసారులం కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది. జ్ఞానం అనేటువంటి అవకాశం మనకు లభించింది. దాన్ని మనందరం వెలిగించుకుందాం అని చెప్తూ ఈ సందర్భంలో ధ్యానం అంటే ఏమిటి, పురాతన కావ్యాల్లో అది ఏ రకంగా ఉంది, ఆ విషయాలను కూడా కొన్నింటిని సమయానుకూలంగా నేను ప్రస్తావిస్తాను. మనందరికీ తెలుసు, రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రం ఉంది. ఆ శివతాండవ స్తోత్రంలో ధ్యాన ప్రసక్తి ఒక చోట చేశాడు. కదా నిలింప నిర్జరి నికుంజ కోట రేవసన్, విముక్త దుర్మతి సదా శిరస్త మంజలింవకన్, విముక్త లోలలోచనో లలాట బాల లగ్నక, శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యకం. స్వామి అంటున్నాడు, ఆ రావణ బ్రహ్మ అంటున్నాడు, ఓ శివ, ఎల్లప్పుడూ నేను ఆ గంగానదీ తీరంలో ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో విహరిస్తూ ఎగుడు దిగుడు కన్నులు కలిగినటువంటి ఆ పరమశివుణ్ణి, ఆ త్రినేత్రుణ్ణి, ఆ నుదుటిలో అగ్నినేత్రం కలిగినటువంటి వాణ్ణి నా మనస్సులో ఎటువంటి దురాలోచనలు లేకుండా తలుస్తూ ధ్యానం చెయ్యాలంటే ఉండాల్సినటువంటి విధి ఏమిటో రావణ బ్రహ్మ చెప్తున్నాడు శివతాండవ స్తోత్రంలో. గుర్తుపెట్టుకుందాం మనం. ఏమంటున్నాడు? విముక్త దుర్మతి. ధ్యానం పండాలి అంటే, మనం ధ్యాన ప్రపూర్ణలం కావాలి అంటే చెడు ఆలోచన అనేది మనస్సులో ఉండకూడదు. అది ఇక్కడ చాలా ప్రధానమంటున్నాడు రావణ బ్రహ్మ. కాబట్టి నా మనస్సులో ఎటువంటి దురాలోచనలు లేకుండా నిన్ను తలుస్తూ ప్రశాంతంగా తల మీద చేతులుంచి నమస్కరిస్తూ శివ శివ అని మంత్రం పలుకుతూ ఎప్పుడు నేను సుఖంగా ఉంటానో కదా అని చెప్పి ఆ శివతాండవ స్తోత్రంలో ఆ మహానుభావుడు ఆ రావణ బ్రహ్మ రాక్షసుడైతేనేమి మనందరికీ కూడా ధ్యాన మార్గం ఎలా ఉండాలో చెప్పాడు. అలాగే రామాయణం మనం జాగ్రత్తగా వెతికితే అది ధ్యాన కాంతి పుంజం. వాల్మీకి మొట్టమొదట ఒక కథనం ప్రకారం అగ్నిశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు దుర్వ్యసనాలకు లోనైతే అడవులకి తోలేస్తే భార్యాబిడ్డలతో ఉండి చివరికి పాపాన్ని మేము పంచుకోము అని చెప్పి భార్యాబిడ్డలు అంటే అప్పుడు మహర్షుల యొక్క సందేశం చేత ధ్యానం చేశాడు, తపస్సు చేశాడు, వాల్మీకిగా మారి ఈ లోకానికి అద్భుతమైనటువంటి రామాయణాన్ని అందించారు. పత్రిజీ రామాయణాన్ని వివరిస్తూ మీలో కొంతమంది చదివి ఉంటారు, చదవని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. 3 ముక్కల్లో మనందరం చెప్తాం రామాయణం అంటే ఏమిట్రా అంటాం. కట్టే, కొట్టే, తెచ్చే. రామాయణంలో మామూలుగా 3 ముక్కల్లో చెప్పేస్తారు రామాయణం మొత్తం. ఏమిటయ్యా అది అంటే, ఆ లంకకి వెళ్ళటానికి ఆ సముద్రం మీద వంతెన కట్టే, అక్కడ రావణాసురుణ్ణి కొట్టే, సీతమ్మను తెచ్చే. మొత్తం రామాయణం మొత్తం 3 ముక్కల్లో పెద్దవాళ్ళు చెప్తారు. పత్రిజీ అంటారు దీన్ని, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కట్టే అంటే శరీరాన్ని కట్టివేయటం. ఎంత చక్కటి విశ్లేషణ చూడండి. కట్టే అంటే శరీరాన్ని కట్టివేయటం, కొట్టే అంటే
మన ఆలోచనల్ని కొట్టివేయటం. తెచ్చే అంటే ధ్యానం చేసి విశ్వశక్తిని మనం తెచ్చుకోవటం. ఎవరు ధ్యానం చేస్తారో వారెప్పుడూ కూడా ఆత్మ చైతన్యంలో ఉంటారు. ఎవరు ధ్యానం చెయ్యరో వారు మనస్సుతోటే ఉంటారు, బుద్ధితోటి ఉండరు అని పత్రిజీ యొక్క హితబోధ. కాబట్టి మనస్సులతో కాదు, మనం ఆత్మ చైతన్యంతో ఉండాలి. అందుకు మనం ధ్యానాన్ని ఉపకరించుకోవాలి. మనస్సువత్ రావణాసురుడు. మనస్సు అంటే రావణాసురుడు అన్నారు పత్రిజీ. ఆత్మవత్ ఎవరు? మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. మనస్సుతోటి రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. ఆత్మతోటి రాముడు రావణాసురుణ్ణి చంపి సీతని తిరిగి తెచ్చుకున్నాడు. ఆంజనేయ స్వామి ద్వారా రాముడికి సీత జాడ తెలిసింది. అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచితే శ్వాస ద్వారానే ప్రతి వ్యక్తి కూడా లోపల ఉన్నటువంటి ఈ ఆత్మారాముణ్ణి తెలుసుకుంటాడు. మనస్సువత్ రామాయణంలో మనస్సు లాంటిది కిష్కింధాకాండ, ధ్యాన సాధనవత్ సుందరకాండ. కాబట్టి వాల్మీకి ఈ రకంగా ధ్యానం గురించి అద్భుతంగా మనకి ఆవిష్కరణ చేశాడు. అలా లోచూపుతోటి రామాయణాన్ని మనం పరిశీలించాలి. అసలు రామాయణాలు చాలా జరిగినాయని పెద్దవాళ్ళు చెప్తారు. అప్పుడప్పుడు ఒక జానపద కథ మీలో చాలామంది వినుండరు, అదొక్కసారి సంక్షిప్తంగా మీకు నేను వివరిస్తాను. ఒక రోజుట శ్రీరాముల వారు సభలో రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ఎడం పక్కన సింహాసనం ఖాళీ. అప్పటికే సీతమ్మ అడవికి వెళ్ళిపోయింది. శ్రీరాముల వారి యొక్క కుడి పక్క యథావిధిగా లక్ష్మణస్వామి కూర్చున్నాడు. దేవరవారి యొక్క పాదాల దగ్గర హనుమంతుడు కూర్చున్నాడు. ఏమని ధ్యానం చేస్తుంటాడు ఆయన హనుమంతుడు? మరా 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 అంటున్నాడు. ఇంతలో కొలువులో ఏదో చెప్పలేని వెలితొస్తోంది. రాముల వారికి సీతమ్మ ఎంతో ముద్దుగా ఒక ఉంగరం బహూకరించిందట. రాముల వారు ముద్దుగా ఆ ఉంగరాన్ని చూసుకుంటూ ఉండేవారు. పెళ్లి రోజున బంగారపు ఆ పానకపు బిందె ఉంటుంది కదా, అందులో నుంచి శ్రీరాముల వారు సీతమ్మ చేతికి అందకుండా అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఉంగరం, దాన్ని ఏదో కుడి చేతితోటి ఇలా తిప్పుతూ ఏదో ధ్యానంలో ఉండి ఏదో ధ్యాసలో ఉండి శ్రీరాముల వారికి ఆ ఉంగరం కొంచెం వదులైంది, కింద పడిపోయింది. ఆ ఉంగరం భూమి మీద పడిపోయిందట. పడిపోయి ఒక సన్నటి బొక్క ఒక రంధ్రం చేసేసుకుని సరసర సరసర ఆ భూమిని అలా తొలుచుకుంటూ పోయి ఆ లోపలికి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిందట. వెంటనే శ్రీరాముల వారు హనుమంతుణ్ణి పిలిచారు. హనుమంత, నా ఉంగరం కింద పడిపోయిందయా, భూమిలోకి వెళ్ళిపోయింది, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఉంగరం నాకు తిరిగి తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు. హనుమంతుడంటే మనందరికీ తెలుసు, ఆంజనేయ స్వామి అంటే అవసరమైతే నలుసంత చిన్న కోతిలాగా మారతాడు, లేకపోతే వింధ్య పర్వతం అంతా పెద్ద కోతిలాగా మారతాడు. వెంటనే శ్రీరాముల వారికి ఆజ్ఞ అయిపోయిందని చెప్పి ఆ భూమికి ఉన్నటువంటి ఆ చిన్న రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రంలోంచి ఉంగరం వెతుక్కోవటానికి కిందకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ పాతాళంలో అందమైనటువంటి అమ్మాయిలకి దొరికిపోయాడు. ఒరే 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 భలే ఉందిరా, బుల్లి కోతి, చిన్న కోతి కదా, ముద్దుగా మన భూతాల రాజు, మన పాతాళలోకపు రాజు ఉన్నాడు కదా, అతనికి చక్కగా వండి పెడదాము, ముద్దుగా బాగుంటుంది ఈ భోజనము అని చెప్పి హనుమంతుణ్ణి అలా దగ్గరికి తీసుకున్నారట. సరే, కథను అలా ఉంచితే ఇక్కడ రాముల వారి దగ్గరికి వశిష్ఠుడు బ్రహ్మదేవుడు వచ్చి, మేము చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఎవరిని లోపలికి రానివ్వద్దు, కాపలాగా ఎవరు నుంచుకుంటావో నీ ఇష్టం, ఎవరన్నా లోపలికి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, దేవరహస్యాలు మనం ఇప్పుడు మాట్లాడాలి అంటే శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, నువ్వు వాకిట్లో అక్కడ కాపలాగా ఉండు, ఎవరిని లోపలికి రానివ్వద్దు, పురుగు కూడా లోపలికి రావటానికి వీల్లేదన్నాడు. అలాగే అన్నాడు. కానీ ఇంతలోకి విశ్వామిత్రుడు వచ్చాడు. నేను లోపలికి వెళ్ళాలన్నాడు. వెళ్ళటానికి వీల్లేదన్నారండి రాముల వారు అన్నాడు లక్ష్మణుడు. నన్నే అడ్డగిస్తావా, మొత్తం ఈ అయోధ్యని మొత్తాన్ని నేను నాశనం చేసి పడేస్తానన్నాడు. అయ్యయ్యో,
నేనొక్కడిని పోతే పర్వాలేదు, అయోధ్య నాశనం కావటానికి వీల్లేదని చెప్పి లక్ష్మణుడు లోపలికి వెళ్ళి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అనే విషయం చెప్తే వెంటనే రాముల వారు రమ్మనటం, విశ్వామిత్రుడు మాట్లాడటం, సరే నువ్వు అవతారం అయిపోయిందయ్యా, నువ్వు తిరిగి దేవలోకానికి రమ్మని చెప్పి ఆ వచ్చినటువంటి ఆ వశిష్ఠుడు బ్రహ్మదేవుడు చెప్పటం, ఇవన్నీ మనం ఉత్తరాఖండలో కొంచెం పేర్ల మార్పుతోటి, దుర్వాసుడు ఇలాంటి పేర్ల మార్పుతోటి తెలుసుకుంటాం. ఇక్కడ ఈ ఉంగరం కథే మనకి చాలా కొత్తగా ఉంటుంది. ఇది జానపద కథ. ఈ జానపద కథలో హనుమంతుడు మరి ఉంగరంలో ఆ పాతాళ లోకంలో ఉంగరం తేవటానికి వెళ్ళాడు కదా. సరే, మొత్తానికి ఆయన ఎవరో తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆ పాతాళ రాజు ఒక పళ్ళెం హనుమంతుడి ముందు పెట్టేట. కొన్ని వేల ఉంగరాలు ఉన్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ధ్యానపరులమైనటువంటి మనందరం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రాముల వారి పేరు మీద ఉన్నటువంటి కొన్ని వేల ఉంగరాలు ఆ పళ్ళెంలో ఉన్నాయి. ఏ ఉంగరం పడిందో వెతుక్కోవయ్యా అన్నట్ట ఆ భూతాల రాజు. ఇదేంటయ్యా ఇన్ని ఉంగరాలు ఉన్నాయి ఏంటంటే, ఈ రాముల వారు ఇప్పటికి ఇన్ని అవతారాలు ఎత్తారు. మనందరం అనుకుంటాం రాముడు ఎత్తింది ఒకటే ఒక్క అవతారం అని, కానీ ప్రతి కల్పంలోనూ రాముడు అవతారం ఎత్తుతుంటాడు. ఆయన అవతారం ఎత్తినప్పుడల్లా ఒక్కొక్క ఉంగరం కింద పడవేస్తుంటాడయ్యా. ఇదిగో ఆయన అవతారం గుర్తుగా ఈ ఉంగరాలను ఉన్నాయి, ఇప్పుడు ఏ ఉంగరమో నువ్వు వెతుక్కో అన్నట్ట. అప్పుడు హనుమంతుల వారు ఏం చెయ్యాలో తెలియక వెంటనే భూమిపైకి వచ్చి మళ్ళీ రామావతారం ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే అప్పటికే ఆయన సరయూ నది తీరంలోకి వెళ్ళి అవతారం చాలించేశాడు. మళ్ళీ రామావతారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి మరా 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 అని చెప్పి ధ్యానంలో మునిగిపోయాట. ఇది ధ్యానం గురించి జానపద కథలో ఉన్నటువంటి చమత్కారమైనటువంటి కథ. దాన్ని ఇక్కడ మీకు నేను ప్రస్తావించాను. అందువల్ల శ్రవణం, మననము, నిధి, ధ్యాసం ఇది ధ్యానంలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి దశలు. లంకలో మొట్టమొదట మనం మననం కావాలండి, ధ్యానం కావాలి అంటే. లంకలో ప్రవేశించి సీతమ్మని వెతకాలి అని నిశ్చయించుకొని హనుమంతుడు బయలుదేరాడు. అప్పుడు ఈ 2వ సర్గలో మనకు వినపడుతుంది ఇది మనన దశ. ధ్యానంలో ఉత్కృష్టత రావాలంటే మొట్టమొదట మనం దేనిని భావిస్తున్నామో దానిని మననం చేయమంది రామాయణంలో ఉన్న సుందరకాండ. తర్వాత హనుమంతుడు లంకలో అన్వేషిస్తూ ఇతర విషయాల మీద తన ధ్యాస పోకుండా సీతమ్మనే తలుస్తూ లంకంతా తిరుగుతూ ఆచార్యుడు వసగించినటువంటి ఆ ఆధ్యాత్మ జ్ఞానంతో ధ్యానింపవలసిన దానినే ధ్యానిస్తూ, ఇది చాలా ముఖ్యమండి. ధ్యాతృజ్ఞేయ లలితా సహస్రనామంలో అమ్మవారి గురించి ఒక నామం ఉంటుంది. 3 ఒకటైపోవటం ధ్యానం. ధ్యానం అనే పదానికి అద్భుతమైనటువంటి నిర్వచనం ఏంటంటే లలితా శాస్త్రం చెప్తోంది 3 ఒకటైపోవాలట. 3 ఏమిటండి? ధ్యానం చేయటానికి కూర్చున్నాం మనం ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాం? అసలు ఏమీ లేదు, నిశ్చల ఆత్మతత్వం గురించి చేస్తున్నాం. అది 2 ధ్యాతృ, 3 ధ్యానం. ఈ 3 ఒకటైపోతే అది ధ్యానం కిందకు వస్తుందట. కాబట్టి ధ్యానం చేయటానికి మొట్టమొదట మనం ఆ కూర్చున్నప్పుడు 3గా ఉంటాం. ధ్యాన దశలో 1 కింద మారాలి. అది ఉత్తమమైనటువంటి ధ్యానం అవుతుందని అలనాటి లలితా శాస్త్రం నుంచి ఈనాటి పత్రిజీ పిరమిడ్ వరకు కూడా అదే మనకి ప్రబోధం మనకి జరుగుతోంది. కాబట్టి నిశ్చల తత్వంతో మనం అందరం కూడా ధ్యానం చేయాలి. తర్వాత హనుమంతుడు ఆ లంకలో ఆ అశోకవనంలో ప్రవేశించి ఆ సీతమ్మని చూశాడు. ఇది దర్శనం. కాబట్టి 3 దశల్లో జ్ఞానం ఉంటుంది. దర్శన దశలో జ్ఞానం బాగా విశదతమం అవుతుంది. అయితే రామకృష్ణ పరమహంస ఈ ధ్యానం గురించి ఒక చక్కటి మాట చెప్పాడండి. అది మనం ఒక చిన్న కథలో, ఎందుకంటే రామకృష్ణ పరమహంస కథలని చెప్పి ఉంటాయండి, తప్పనిసరిగా మీరు ఆ పుస్తకం చదవాలి. అందులో ఆయన తమాషాగా ఏం చెప్తారంటే, కాళీమాత ఆలయంలో ఆయన ధ్యానం చేసేవారు రామకృష్ణ పరమహంస. ఓ రోజు ప్రసాదం తయారు చేయటానికి లడ్లు తయారు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు, ఆ లడ్లకి చీమలు పట్టడం మొదలైంది. లడ్లు తయారు చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. చీమల్ని చంపుదామా అంటే వాళ్ళకి అటువంటి బుద్ధి రావటల్లా.
చంపకూడదు, కానీ చీమలన్నీ అలా లైన్ల కొద్దీ బార్లు కట్టేసి ఉన్నాయి. లడ్లు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వస్తూనే ఉన్నాయి. వాటిని చంపకుండా వీటిని ఎక్కడి నుంచి ఎలా మళ్ళించాలి అని రామకృష్ణ పరమహంసని ఆ లడ్లు తయారు చేసేవాళ్ళు అడిగారట. ఎంత చక్కటి మాట చెప్పాడో చూడండి. నిజమైన ధ్యానం, ఉత్తమమైన ధ్యానం చేయాలనుకునే వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వినవలసినటువంటి మాట. ఎలా ఈ చీమల్ని తరిమేసేయాలి చంపకుండా అని రామకృష్ణ పరమహంసని అడిగితే వెంటనే ఆయన అన్నట్ట, మీరు ఇక్కడ కాదు, ఆ చీమలు వస్తున్నటువంటి దారిలో చక్కెర పొడి చల్లండి, అవి తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి, ఇక ఇటు రావు అని రామకృష్ణ పరమహంస సూచన చేశారు. పరమహంస చెప్పినట్లుగానే ఆ చీమలు వచ్చేటువంటి దారిలో చక్కెర పొడి వీళ్ళందరూ చల్లారు. చల్లటంతో ఆ పొడిని చుట్టంతో అవి ఖర్చుకొని నోట ఖర్చుకొని చీమలు కాసేపటికల్లా ఇక్కడ ఈ లడ్ల దగ్గరికి రావటం మానేసాయి. ఈ దృశ్యాన్ని చూసినటువంటి పరమహంస చుట్టూ ఉన్న భక్తులకి మన పత్రిజీలాగా ఒక మాట చెప్పారు. మనుషులు కూడా ఈ చీమల లాంటి వాళ్ళే. తాము కోరుకున్న వాటిని పొందాలి అనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలో విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దాంతో సరిపెట్టుకుంటారు. ముందు అనుకున్నటువంటి లక్ష్యాన్ని విడిచిపెడతారు. ఆ చీమల లక్ష్యం ఏమిటండి? లడ్లు. ఆ లడ్లకు వాటి యొక్క లక్ష్యం. కానీ వీటికి మధ్యలో చక్కెర పొడి తగిలేసరికి తాము అనుకున్నటువంటి అసలు లక్ష్యం విడిచిపెట్టేసి ఈ చక్కెర పొడితోటి మార్గం తప్పిపోయారు. కాబట్టి ధ్యాన మార్గం చాలా సున్నితమైనటువంటిది. మనల్ని పక్కకి ఎప్పటికప్పుడు లాగేస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకొని ఎప్పటికప్పుడు మనం అనుకున్నటువంటి ఆ ఉత్తమమైనటువంటి దశ చేరుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి సాధకుడికి కావాల్సింది నేను, నాది అనేటువంటి ఆ బీజం అనేది ఏదైతే ఉందో అది ధ్యానము అనేటువంటి పెనంలో వేయించాలి. దానివల్ల సాధకుడికి నేను, నాది అనేటువంటి అహంకారం ఏదైతే ఉందో అది పక్కకు తప్పిపోయి మనస్సు, ఇంద్రియాలు వాడికి చెప్పు చేతల్లోకి వస్తాయి. అప్పుడు ఈ సాధన చేసేటువంటి మనకి స్వార్థం అనేటువంటిది నశించిపోయి నిస్వార్థం అనేటువంటిది మాత్రమే మనకి నిలిచిపోతుంది. అసలు మనం ఆ పిరమిడ్ కింద కూర్చొని ఎవరం ఎంతసేపు ఉన్నామో కాలం తెలియకుండా ఇప్పటికే మన కృష్ణ గారు నన్ను ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టారు. ఓ 10 నిమిషాలు అనుకున్నాం కానీ ఎంతసేపు పట్టిందో తెలియలేదు. కానీ నిజంగా ధ్యానం అనేటువంటిది కుదరాలంటే మన పెద్దవాళ్ళు ఎంత టైం చెప్పారో తెలుసండి మీకు? ఏవి ఆలోచించకుండా మనస్సు కనీసం 7 సెకండ్ల కాలం, ఎంత సున్నితమో చూడండి. నిమిషం అంటలేదండి, 7 సెకండ్ల కాలం మన మనస్సు గనక నిలబడితే ధ్యానం కుదిరినట్లే అని అనుభవజ్ఞులు చెప్తారు. దాన్ని సాధించటానికి, అనుభవించటానికి ఎంత జాగ్రత్త మనం తీసుకోవాలో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రామకృష్ణ పరమహంస అన్నారు, ఒక చెరువు ఉంది, బాగా దాహం వేస్తోంది, అందులో ఉన్న నీళ్ళే తాగాలి, పాచిపట్టున్నాయి నీళ్లు. ఆ పాచిని ఏం చేయాలి? అప్పుడు మనం ఆ నీళ్లు తప్పించి ఇంకో నీళ్లు మనకి లేవు. అప్పుడు పాచి పట్టినటువంటి చెరువులో నీళ్లు తాగాలి అంటే ఆ చెరువులో నీళ్ళని శుభ్రపరిచేందుకు మనం ఏం చేయాలి? ఆ పాచిని చేతులతోటి పక్కకి తోస్తూ ఉండాలి. ఇలా పక్కకి తోస్తే అప్పుడు స్వచ్ఛమైనటువంటి నీళ్లు మనకి కనపడతాయి. దానిని మనం స్వీకరించాలి. కొంచెం యాబరపాటు కలిగిందా, కొంచెం అలా ఆపావా, మళ్ళీ పాచి దాని మీదకి వచ్చేసేస్తుంది. రామకృష్ణ పరమహంస ఆ మాట చెప్తూ పాచిని పక్కన నిలిపి ఆ నీళ్లను తాగాలంటే మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలో మన మనస్సుని కూడా శుభ్రపరిచి ధ్యానంలో సాధించేటట్లు చేయమని చెప్పి అంత జాగ్రత్త మనం తీసుకోవాలని ఆ మహర్షి మనకి ఉపదేశం చేశారు. అంటే మనం దేనిని పొందాలనుకుంటున్నామో దానిని పొందటం కోసం ప్రయోజనం లేని వాటిని విడిచిపెట్టేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రయోజనం లేని వాటిని విడిచిపెట్టి దేనిని పొందాలనుకుంటున్నామో దాని మీదే మనం దృష్టి పెడితే అప్పుడు మన మనస్సు అప్పుడు లగ్నమవుతుంది అని
పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇక పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ అని మీలో కొంతమంది పెద్దలు చదివి ఉంటారు. ఆయన కూడా చాలా తమాషాగా ఈ ధ్యానం గురించి ఒక మాట అన్నారు. ఆ యోగి ఆత్మకథలో ఆయన అంటారు, యోగి 2 రూపాలు ధరించాడు అని యోగానంద గారికి చెప్పారట. ఆ 2 రూపాలు ధరించినటువంటి ఆ యోగిని చూడటానికి ఈ పరమహంస యోగానంద వెళుతూ ఉంటే దారిలో ఒక ఆలయం కనపడింది, ఆయనకి ఒక విగ్రహం కనపడింది. ఆయన అనుకున్నారు, మన మనస్సులోనే ఆత్మ, మనం దానికోసమే ధ్యానం చేస్తున్నాం కదా, ఇక ఈ విగ్రహానికి నమస్కారం ఎందుకు చేయాలి, చేయకపోతే వచ్చేటువంటి నష్టం ఏముంది అని ఈ పరమహంస యోగానంద కావాలంటే ఆ పుస్తకం చదవండి, అందులో రాశారు. ఈ విగ్రహానికి మనం నమస్కారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది, నేను దర్శించుకోవాలనుకుంటున్నది ఎదురుకుండా 2 రూపాలు ధరించినటువంటి యోగిని, కాబట్టి ఈ విగ్రహానికి నేను నమస్కారం చేయనక్కర్లేదు అని అంటే, ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 రూపాలు ధరించినటువంటి ఆ యోగి చెప్పారట, నువ్వు ఆలయాన్ని తృణీకరించి ఆ విగ్రహాన్ని తృణీకరించి నా దగ్గరికి వచ్చావు, నువ్వు దారి తప్పావు. నిరాకారంతో నిజంగా జీవుడు కావాల్సినటువంటిది ఎప్పుడూ కూడా సగుణం నుంచి నిర్గుణం వైపే. పత్రిజీ చెప్పేది అదే, మనం నిర్గుణం వైపే ప్రయాణం చేయాలి. కానీ అక్కడే ఉంది చూడండి శివుడి యొక్క విగ్రహం, అక్కడే ఉంది చూడండి భవానీమాత యొక్క విగ్రహం. అంటే మన మనస్సు కుదుట పడేంత వరకు కూడా, ఒక పక్కకి తొలగిపోకుండా ఉన్నంత వరకు కూడా ఆ విగ్రహం మీద మనసు పెట్టి నెమ్మదిగా విగ్రహారాధన మనకి పక్కకు తొలగిపోతుంది, అసలైనటువంటి గుణంలోకి మనం వెళ్తాం. కాబట్టి మొట్టమొదటి ఒక తాడు ఉండాలి, ఆ తాడు కోసం విగ్రహాన్ని మనం ఆరాధించాలి. అందుకే అక్కడ పరమశివుడి యొక్క విగ్రహం కూడా మనకి ఈ పిరమిడ్ క్షేత్రంలో కనపడింది. నేను చాలా ఆనందించాను. భవానీమాత కూడా నాకు కనపడింది, చాలా ఆనందించాను. కాబట్టి ప్రాథమిక స్థాయిలో విగ్రహారాధన, తర్వాత నిర్గుణ స్థాయి. మనందరం చేరవలసింది మాత్రం తప్పనిసరిగా నిర్గుణ స్థాయి. దానినే పత్రిజీ మనందరికీ కూడా ఉపదేశం చేశారు. ఇక తాళ్లపాక అన్నమాచార్య, ఆయన్ని తలుచుకోకపోతే నాకు పరిపూర్ణత రాదు. ఆయన్ని నేను తాళ్లపాక వెంకటేశ అన్నమయ్య అంటాను. ఆయనకి వెంకటేశుడికి మధ్య అభేదం. అటువంటి తాళ్లపాక అన్నమయ్య వెంకటేశుడు ధ్యానం గురించి సుమారు 80 కీర్తనల్లో చెప్పాడు. నాకు సమయం లేదు కాబట్టి ఒకే ఒక్క కీర్తనలో ఆ మహానుభావుడు ధ్యానం గురించి ఏం చెప్పాడో మీకు నేను చెప్తూ నా ఈ ప్రసంగాన్ని విరమిస్తాను. ఏదియును లేనిది ఏటి జన్మము, వేదాంత విద్యా వివేకి కావలెను. జీవితంలో నాకు ఏమీ వద్దు, నేనేమి ఇలాగ తింటూ పడుకుంటాను అనుకుంటే వాడిది ఏం జన్మరా, చీ అని తిడుతూ పరమమూర్తి ధ్యానపరుడు కావలే. పత్రిజీ చెప్పిన దాన్ని అలనాడు 15వ శతాబ్దిలో తాళ్లపాక అన్నమాచార్యులు చెప్తున్నాడు, పరమమూర్తి ధ్యానపరుడు కావలే. కాబట్టి ఈ లోకంలో నువ్వు తరించాలి అని అంటే నువ్వు ధ్యానపరుడివి కావాలి. ధ్యానాన్ని ఆశ్రయించు, శ్వాస మీద ధ్యాస ఉంచు అనే విషయాన్ని భంగ్యంతరంగా అలనాడే అన్నమయ్య వెంకటేశుడు చెప్పాడు. ఇలా అమూల్యమైనటువంటి రత్నాలు సాహిత్యంలో చాలా ఉన్నాయి, సంస్కృత సాహిత్యంలో ఉన్నాయి, తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. నా సమయం అనుమతించినంత వరకు కొన్నింటిని మీకు నేను నివేదించే ప్రయత్నం చేశాను. ఏవైనా దోషాలుంటే స్వామి నన్ను క్షమించాలని మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఈ పిరమిడ్ క్షేత్రానికి, పత్రిజీ బ్రహ్మర్షికి మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనకి తెలుసున్నదే మర్చిపోకుండా పదే గుర్తు చేయడం, దీన్ని నెమరువేత అంటారు. సాధు జంతువులు, సాధు పురుషులు చేస్తూ ఉంటారు. ఆవు, గేదె, మేక ఉన్నాయనుకోండి, అవి అడవిలో దొరికిన గడ్డంతా తినేసి ఉండలుగా చేసి పెట్టుకుంటుంది. దానికి సమయం దొరికిన తర్వాత ఒక చోట కూర్చుని వాటిని మెత్తగా నమిలి తింటుంది. దీన్నే నెమరువేత అంటారు. స్వామివారు ఇక్కడికి వచ్చి మనకు తెలిసిన దాన్ని మన చేత నెమరు వేయించి మనల్ని
తరింపజేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వారికి థ్యాంక్స్ చెప్తాం.